అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దేశమంతా ఇప్పుడు విశాఖ వైపు చూస్తోంది. విశాఖ వేదికగా ఈ నెల 14-15న సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. ఇందుకోసం ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. 42 కోట్ల రూపాయలతో విశాఖ నగరంలో సుందరీకరణ పనులు చేపట్టారు. అతిథుల కోసం 26 హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసి పెట్టారు. ప్రముఖులు సభాస్థలికి చేరుకునే విధంగా 3 హెలిప్యాడ్స్ తో పాటు 11 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. 50 దేశాల నుంచి 3,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు వస్తారని అంచనా. ఈ 2 రోజుల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయన్నారు సీఎం చంద్రబాబు. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా? అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. సిఐఐ సదస్సు కోసం ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో జర్మన్ టెక్నాలజీతో 8 భారీ ప్రత్యేక హాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి హాల్లో డెలిగేట్స్ రిజిస్ట్రేషన్, రెండో హాల్లో కంపెనీలు, ప్రభుత్వ శాఖల స్టాళ్లు, మూడో హాల్ ని డెలిగేట్స్ భోజనానికి కోసం కేటాయించారు. 4వ హాల్లో 3 మినీ హాల్స్ ఏర్పాటు చేశారు. వాటిలో డెలిగేట్స్ అలాగే ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖికి వీలు కల్పిస్తారు. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈ సిఐఐ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్లయినా మొత్తం ఎంతమంది ప్రతినిధులు కూర్చునే విధంగా వేదిక సిద్ధమవుతోంది? దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు 2 లక్షల మంది దీనికోసం రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. కానీ విదేశీ ప్రతినిధులు దాదాపుగా 3,000 మంది రాబోతున్నారు. ఈ 3,000 మందితో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ అక్కడ వసతి సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ సాధారణంగా ఇతర రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో ఇట్లాంటి సదస్సులను ఏర్పాటు చేస్తుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి సిఐఐకి ప్రత్యేకమైన సంబంధం ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇక్కడ నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో సగం 50% ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉన్న సమయంలో 50% నిర్వహించిన పెట్టుబడి సదస్సులన్నీ సిఐఐ నిర్వహించింది. ఈ సిఐఐ సదస్సు కోసం విశాఖ దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి విశాఖ నగరానికి చేరుకోబోతున్నారు. చాలా కీలకమైన ఈ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దాదాపుగా 33 దేశాల నుంచి మంత్రులు, వివిధ దేశాలకు ఆయా దేశాలకు సంబంధించిన మంత్రులు రాబోతున్నారు. ప్రధానంగా TTT దీని థీమ్తో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ట్రస్ట్, ట్రేడ్, టెక్నాలజీ 3 ఈ థీమ్తో ప్రభుత్వం ఈసారి సిఐఐ సదస్సుకు వెళ్తుంది. దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు, అదే సమయంలో 410 ఎంఓయూల్ని కుదుర్చుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఐటీ మంత్రి నారా లోకేష్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రానికి రావాల్సిన ఒక ఇండస్ట్రీ తిరిగి వెళ్ళిపోయింది, తిరిగి అది ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది, రేపు దాన్ని అనౌన్స్ చేయబోతున్నాం అన్నట్టుగా ఆయన ఒక భారీ ట్వీట్ని ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అదే సమయంలో ఈరోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ నమో అంటే ఒక కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చారు. నమో అంటే సాధారణంగా నరేంద్ర మోడీ అంటాం, కానీ నమో అంటే నాయుడు అండ్ మోడీ కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ముందుకు వెళ్తుంది. చాలా యంగెస్ట్ స్టేట్, మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా విభజన తర్వాత చాలా యంగెస్ట్ స్టేట్, కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని పొందే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో దీనికోసం ప్రత్యేకంగా వచ్చే దాదాపుగా 37 సెషన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే వేదికగా, సిఐఐ వేదికగానే ముఖ్యమంత్రి లూలు మాల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లాంటి అనేక ఇండోసెల్ కంపెనీ కావచ్చు, ఇక్కడి నుంచే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయబోతున్నారు. చాలా ప్రత్యేక ఆకర్షణలు ఇందులో ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇక్కడి నుంచి ఎంఓఏలు మాత్రమే కుదుర్చుకుంటుంటారు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి సదస్సులను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం అయితే గూగుల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే లూలు మాల్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇండోసాల్ లాంటివి కావచ్చు, రాష్ట్రం మొత్తం మీద అనేక కంపెనీలకి ఇక్కడి నుంచే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. ఇదే వేదికగా 2 రోజులు జరగబోయే సెషన్లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నాయన్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది.